చేస్తున్నాడని గణపతి మాస్టర్ని కలవగానే చెప్పకు. నేను టెస్టులు చేయాలి. ఏం టెస్టులు? మాస్టర్ మనసులో నీ మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకునే టెస్టులు. సరే. అత్తా, గణపతి మాస్టారు. ఏ ఆటో తిప్పు. ఆ బైక్ ని ఫాలో చేయి. అలాగేనమ్మా. త్వరగా పోనీ, ఆ మాస్టర్ ముందు ఆపు. ఆయన వాలకం చూస్తుంటే మాస్టర్లా లేడమ్మా, ప్యూన్లా ఉన్నాడు. నోరు జాగ్రత్త. ఆయన మాస్టరే. మాస్టర్ని పట్టుకుని ప్యూన్ అంటే కళ్ళు పోతాయి. నువ్వు ముందు పోనీవయ్యా బాబు. సరేనమ్మా. నీకు బ్రెయిన్ ఉందా? లేదు మాస్టర్ గారు. లక్కీ నువ్వా? నేనే కాదు, అత్త కూడా వచ్చింది. ఈ అవతారం ఏంటి మాస్టారు? మీరు అసలు మాస్టరేనా? ఇప్పుడు నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? నాకే కాదు, ఆటో అంకుల్ కి కూడా అదే డౌట్. ఈ గెటప్ ఏంటి, ఈ సామాన్లేంటి? అది 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 కాదు, ఏంటో చెప్పండి. ఈ టైంలో మీరు స్కూల్లో కదా ఉండాలి. స్కూల్ అంటే విద్య నేర్పించడం ఒకటే కాదండి, శుభ్రము, క్రమశిక్షణ, వ్యాయామాలు అన్నీ నేర్పిస్తాం. అంటే ఇప్పుడు మన బడి శుభ్రత మన బాధ్యత అనే ఒక ప్రోగ్రాంలో భాగంగా మేము పిల్లలందరం స్కూల్ని శుభ్రం చేసుకుంటున్నాం. అయితే పిల్లల్ని పంపించి ఇవన్నీ తెప్పించలేంగా, అందుకే నేనే తీసుకెళ్తున్నాను. నిజమా? నువ్వు ఊరుకోత. ఆయన ఏం చెప్పినా నమ్మేస్తావు. అసలు మా స్కూల్లో అలాంటి ప్రోగ్రామే లేదు. మీది ప్రైవేట్ స్కూల్, మాది గవర్నమెంట్ స్కూల్, అందుకే అలాంటి ప్రోగ్రాం లేదేమో. అయినా నువ్వు స్కూల్కి వెళ్ళకుండా ఏం చేస్తున్నావు? మాకు యూనిట్ టెస్ట్లే, అందుకే హాఫ్ డే స్కూల్. అవునా, సరే. ఏంటి సరే? మీరు మా అత్తతో పెళ్లి జరగాలని ఎలాంటి ప్రయత్నాలు చేయట్లేదా? నా తలరాత బాగాలేదనుకుంటా. ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు. తలరాత అనుకొని సైలెంట్ గా ఉంటే మా అత్త తల మీద జీలకర్ర బెల్లం వేరే వాళ్ళు పెడతారు. మీరు తిరిగి ఏదో ఒక ప్రయత్నం చేయాలిగా. సారీ విద్య గారు, మా అక్క బావ మీ నాన్నగారిని చాలా బాధ పెట్టారు. ఇప్పుడు సారీ చెప్పి ఏం లాభం? మీకు అసలు మా అత్తను చేసుకునే ఉద్దేశం ఉందా లేదా? లేకుండా ఎలా ఉంటుంది? నేనే వచ్చి మీ నాన్నగారిని క్షమించమని అడుగుదాం అనుకుంటున్నాను. అవసరం లేదండి, మా నాన్నగారిని అందరూ అర్థం చేసుకోలేరు. నా కోసం ఎంత బాధనైనా భరిస్తారు. మా అత్త అడగాలే గాని కొండ మీద కోతిని కూడా తెచ్చిస్తారు. అలాంటి ఆయన మిమ్మల్ని ఇవ్వలేడా? అర్థం కాలేదు లక్కీ. మా తాతయ్య అత్తయ్యతో నీ మనసుకి నచ్చిన వాడితో పెళ్లి చేస్తానని మాటిచ్చారు. మరి మీ పెద్దమ్మాయిని ఎవరికిస్తున్నారో? నా కూతురు మనసుకు నచ్చిన వాడితో.
మా అత్తయ్య మనసుని ఎంతలా గెలుచుకుంటారో చూడాలి. నిజం అండి? మీరలా అడగగానే మా అత్త సిగ్గుతో మొగ్గైపోయింది చూడండి. అప్పుడే సంబరపడిపోకండి, మీకింకా మా అత్త 100కి 100 మార్కులు వేయలేదు. మీరు మాస్టర్ కాబట్టి 50 మార్కులు వేసింది. ఇంకా మీరు ఎలాంటి వాళ్ళో, మీ అలవాట్లేంటో పిల్లలకి చదువేలా చెప్తారో తెలుసుకున్నాక ఇంకో 50 మార్కులు వేస్తాం. అప్పుడే మ్యారేజ్ డ్రీమ్స్. నాకు ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవండి. అవన్నీ మిమ్మల్ని ఫాలో అవుతూ తెలుసుకుంటాం, మీకు తెలియకుండా. ఎందుకలా? అప్పుడే కదా మీ రియాలిటీ తెలిసేది. మా అత్త ఎన్ని మార్కులు వేయాలో డిసైడ్ అయ్యేది. ఏంటి మాట్లేదు? ఒక మాట అయితే చెప్పగలను, మీ అత్తయ్య నా జీవితంలోకి వస్తే దేవతలా చూసు. అత్త, గణపతి మాస్టారు బంగారం లాంటోడు అనిపిస్తుంది. మిస్ చేసుకోకు. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేసిన అవమానాన్ని అంతలోనే మీరు ఎలా మర్చిపోయారో అర్థం కావట్లేదు నాన్న. కూతుర్ని కన్నప్పుడు ఆమె సంతోషం కోసం ఎన్ని అవమానాలైనా సరే మర్చిపోవాలి మురళి. కూతురంటే మళ్ళీ మన కడుపున పుట్టిన అమ్మరా. అందరూ అనుకుంటుంటారు, నాన్నెందుకు ఇంటి పేరు నిలబెట్టే కొడుకు కంటే వేరే ఇంటికి వెళ్లే కూతుర్ని ఎందుకు ప్రేమిస్తారు అని. ఎందుకంటే కొడుకు తండ్రికి తలకొరివి పెట్టే వరకు పక్కనే ఉంటాడు, కానీ కూతురు అలా కాదు. అప్పటి వరకు నాన్న ఎక్కడికి వెళ్తున్నా ఎదురొచ్చే కూతురు కంటికి దూరంగా ఎక్కడ ఉంటుందిరా. చూడాలనిపించినా తరచూ వెళ్ళలేడు. అందుకే కూతురు మీద అంత ప్రేమ పెంచేసుకుంటాడు. అంత ప్రేమగా చూసుకున్న కూతుర్ని ఒక ఇంటికి పంపించాలంటే నాకంటే ప్రేమగా నా కూతుర్ని అత్తారింట్లో చూసుకునే వాళ్ళు ఉన్నారన్న ధైర్యం కావాలి. అలాంటి ధైర్యం నాకు గణపతి వాళ్ళ కుటుంబం ఇచ్చిందిరా. ఏంటన్నా మీరనేది? అవును మురళి, గుడి పని మీద నేను పక్క ఊరు వెళ్ళాను. గుడి పక్కనే గణపతి పనిచేసే బడుంది. పార్వతమ్మ, బావున్నావా? బావున్నాను, మీరెలా ఉన్నారు? బావున్నానమ్మా. ఆవిడ మీకు తెలుసా? ఎందుకు తెలియదండి, బాగా బ్రతికిన కుటుంబం. టైం బాలేక అప్పులు పాలయ్యారు. వాళ్ళ ఆయన చనిపోయిన దగ్గర నుంచి అప్పులు అనాపైసలతో సహా తీర్చేస్తుంది. కష్టపడి కొడుకు టీచర్ అయ్యాడు. మంచి 10 మంది పేద పిల్లలకి అన్నం పట్టుకొస్తుంది. ఈరోజు అన్నం తీసుకురాలేదా? ఆకలి వస్తుందన్నా. అయ్యో, నీ కన్నం తీసుకురావడం మర్చిపోతాడా? వంట చేయడం ఆలస్యమైంది. పదండి, ఈరోజు మీ అందరికీ నేనే తినిపిస్తాను. రండి. ఏంటిది? టెన్షన్ పడమాక, నేను మేనేజింగ్ చేస్తా కదా. పదా.
తినండమ్మా. అయ్యో, ఎడమ చేత్తో తింటున్నావేంటమ్మా? నాకు కుడి చేత్తో తినడం రాదు. నేను తినిపిస్తానుండు. నా కూతురు అల్లుడు చేసిన తప్పుకి నా కొడుకు జీవితం నాశనం అవుతుంది. అక్కడ విద్య కూడా బాధపడుతుంది అన్నయ్య గారు. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను. అమ్మా, అక్క, ఓవేళ నా అల్లు మనసడ్డట్టు ఆదినారాయణ గారు అమ్మాయి మన ఇంటి కోడలైతే ఆ అమ్మాయి అంత అదృష్టవంతురాలు ఉండదక్క. ఎందుకో తెలుసా? ఆ అమ్మాయికి ఆ అమ్మలాంటి అత్తవి నువ్వు దొరుకుతావుగా. ఆ అమ్మాయి దేవతరా, మంచి మనసుంది, మనుషుల్ని ప్రేమిస్తుంది, అర్థం చేసుకుంటుంది. అలాంటి అమ్మాయి మన ఇంటి కోడలవ్వాలంటే మనం అదృష్టవంతులం అయ్యుండాలరా. అదృష్టవంతులం కాదు కదమ్మా. నీ మనసులో ఆ అమ్మాయి మీద స్వచ్ఛమైన ప్రేముందా? అలాంటివేంటక్క? అల్లుడు ఆ అమ్మాయికి గుండెలో గుడిగట్టేశాడు. మన మనసు కోరుకునే దాంట్లో ఎలాంటి కల్మషం లేనప్పుడు దేవుడు మన కోరికను నెరవేరుస్తాడ్రా. పార్వతమ్మ గణపతికి మాత్రమే అమ్మ కాదురా, అక్కడున్న చాలా మందికి కూడా అమ్మే. నిజానికి వాళ్ళున్న పరిస్థితికి అంతమంది పిల్లలకి భోజనం పెట్టడం అన్నది చాలా కష్టమైన పని. కానీ కష్టం అనుకోకుండా ఆకలితో అలమటించిపోతున్న ఆ చిన్నారుల ఆకలి తీరుస్తున్నారా. గణపతికి కూడా మన విద్య అంటే చాలా ఇష్టంరా. నా కూతుర్ని పార్వతమ్మ అత్తలా కాకుండా ఒక అమ్మలా చూసుకుంటుందన్న నమ్మకం నాకప్పుడు కలిగింది. అందుకే వాళ్ళ ఆస్తిని చూడకుండా నా కూతురి మనసుకి నచ్చినట్టు గణపతి మాస్టర్తో పెళ్లి చేద్దామని నిర్ణయించుకున్నాను. కానీ నాన్న, విద్య ఆనందంగా ఉంటుంది మురళి. అంతగా డబ్బు విషయంలో కష్టాలు వస్తే ఆదుకోవడానికి ఈ నాన్న ఈ అన్న ఉన్నారు కదరా. క్షమించాలి, మీ ఇంటికి కోడలుగా వచ్చేది మా శ్రీ విద్య కాదు. నువ్వు చేసిన పనికి నా తల ఎక్కడెట్టుకోవాలో అర్థం కావట్లేదురా. ఇప్పుడేమైందని నేనే అనుకుంటే నువ్వు నాకన్నా సిగ్గిడి చేసిన వాళ్ళ ఉన్నావేంట్రా. ఆయన రెండో అమ్మాయిని చేసుకోండి అని అన్నాడో లేదో, నువ్వు గంగిరెద్దులా తలాడించేశావు. నువ్వట్టా అనేసరికి షాకులో ఒక్క క్షణం నా మాట పెగలేదు. గంగిరెద్దు తలాడించినా కాళ్లతో దండబెట్టినా అది మన మీద ప్రేమతో కాదు. కానీ నువ్వు ఆ విద్యని ప్రేమించానని, చేసుకుంటే ఆ పిల్లనే చేసుకుంటానని కూసావు కదరా. ఇప్పుడేమో పెళ్లికి మొహం అసినోళ్ళ ఏదో ఒకటి దొరికితే చాలనుకున్నావేంట్రా. నేనిప్పటికీ ఆ విద్యనే ఇష్టపడుతున్నానే, కానీ ఆ విద్య నన్ను కాదంది. కనీసం నన్ను దేకను కూడా దేకట్లేదు. నన్ను కాదని ఆ గణపతి గాడిని ఇష్టపడుతుంది.
వాడితో పెళ్లికి సిద్ధపడి కూర్చుంది. నా ముందాడు దేనికి పనికిరాడు. వాడికి ఆస్తి లేదు, అంతస్తు లేదు, ఆఖరికి ఊళ్ళో వాడింటికి పరువు కూడా లేదు. అయినా సరే వాడు కాని వాళ్ళ అమ్మ కాని ప్రతి విషయంలో మనకన్నా తోపుల్లా ఫీలింగ్ ఇస్తారు. అలాంటిది రేపు ఈ పెళ్లి జరిగితే వాణ్ణి ఆపగలమా? నన్ను కుక్కని చూసినట్టు చూస్తారు. మనం అడిగినా నాకు పిల్లనివ్వకుండా వాడికిచ్చారని అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి దండోరా వేసి మరీ మన పరువు తీసేస్తారు. ఊరంతా నన్ను హీనంగా చూస్తారు. చూసారే అనుకుందాం. రెండో పిల్లని చేసుకున్నా అదే కదా అనుకుంటారు. దానివల్ల ఏంటి ఉపయోగం? కాస్త దూరంగా ఆలోచించు నాన్న. నన్ను కాదని ఆ గణపతి గాడిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్న ఆ విద్యకి జీవితంలో పెళ్లి జరగనివ్వను. ఇద్దరు కూతుళ్ళకి ఒకే మండపంలో పెళ్లి చేయాలని ఆయన కోరికంట. అదే మండపంలో ఆయన కల కలగానే మిగిలిపోతుంది. నాకు నిధికి పెళ్లి జరుగుతుంది. ఆ గణపతి గాడిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. మళ్ళీ బయటికి రానివ్వరు. అప్పుడు ఆదినారాయణ పరువుకి నేను తాళి కడతాను. మీ కోపం ఆవేశం చూస్తుంటే నాకు భయమేస్తోందయ్యా. రేయ్, ఆ ఆవేశంలో పిచ్చి పనులు చేసి నువ్వు ఇరుక్కోకు. నేనే ఏదో ఒకటి చేసి ఆని పెళ్లి పీట లెక్కకుండా ఆపేస్తాను. ఒక్కసారి ఆపటం కాదు నాన్న, జీవితాంతం వాడికి ఆ విద్యకి పెళ్లి కాకుండా చెయ్యాలి. నేను ఆవేశంలో మాట్లాడటం లేదు, ఆలోచించే మాట్లాడుతున్నాను. మీరేం భయపడకండి నాన్న. నా చేతికి గాని మీ చేతికి గాని మరకంటతో. పెళ్లి టైంకి గణపతి గాడు జైల్లో ఉంటాడు. ఆ విద్య మెడలో తాలి కట్టడానికి ఎవరో రారు, రానివ్వను. చెల్లి పెళ్లి జరిగి దాని పెళ్లి జరగలేదని, నష్టజాతకురాలని ఊళ్ళో వాళ్ళందరూ అనుకునేలా చేస్తాను. అది ఏడుస్తుంటే దాని ఏడుపు చూస్తూ నేను ఆనందంతో నవ్వుతూ ఉండాలి. ఆ గణపతిగాడు జైల్లో చిప్పకూడు తింటూ బతకాలి. అప్పుడు వాడికి బలుపు తెచ్చిన ఆ మాస్టర్ ఉద్యోగం కూడా ఊడిపోతుంది. అది కదా నా కొడుకంటే. శబ్బాస్రా. నన్ను కాదని ఆ గణపతి గాడిని చేసుకుంటానని చెప్తే అంతా అయిపోయినట్టే అనుకుంది ఆ విద్య రాని విద్య. పాపం అసలు కథంతా మొదలయ్యేది ఇప్పటి నుంచే దానికి తెలీదు. ఒక్కరోజు కాదు నాన్న, జీవితాంతం ఆ విద్యకి నరకం అంటే ఏంటో చూపిస్తాను.